తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించి ఆస్కార్ వేదికపై మన జెండాను ఎగరవేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు ఆయన తన తదుపరి భారీ ప్రాజెక్ట్ వారణాసి కోసం సిద్ధమవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ఇటీవలే మెక్సికోలో జరిగిన ఒక ప్రత్యేక ఈవెంట్లో రాజమౌళి టీం పాల్గొన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు జక్కన్న తన మరో టూర్ను ప్రారంభించబోతున్నాడు. ఈసారి ఆయన టార్గెట్ ఫ్రాన్స్. జూన్ చివరి వారం నుండి రాజమౌళి ఫ్రాన్స్ లో పర్యటించనున్నట్లుగా అధికారిక సమాచారం అందింది. అక్కడ జరిగే వరుస ఈవెంట్లలో ఆయన పాల్గొనబోతున్నారు. ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ సంస్థ కార్లోటా ఫిల్మ్స్ రాజమౌళి రాకను ధృవీకరిస్తూ ఒక పోస్ట్ పెట్టింది. దీనిపై రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ స్పందిస్తూ ఇది చాలా ఫన్ గా ఉండబోతోంది అంటూ తన ఎగ్జైట్మెంట్ ను షేర్ చేసుకున్నారు. ఈ పర్యటన కేవలం విహారయాత్ర మాత్రమే కాదు, మహేష్ బాబు సినిమా కోసం గ్లోబల్ లెవెల్లో గ్రౌండ్ వర్క్ సిద్ధం చేయడమే రాజమౌళి అసలు ప్లాన్ అని అర్థమవుతోంది. సాధారణంగా ఒక సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత ప్రమోషన్స్ మొదలు పెడతారు. కానీ రాజమౌళి రూటే వేరు. ఆయన సినిమా అంటే కేవలం మేకింగ్ మాత్రమే కాదు, దాన్ని మార్కెట్ చేసే విధానం కూడా ఒక అద్భుతం. ప్రస్తుతం మహేష్ బాబు సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగానే రాజమౌళి గ్లోబల్ లెవెల్ ప్రమోషన్స్ పై దృష్టి సారించారు. సందు దొరికినప్పుడల్లా అంతర్జాతీయ వేదికలపై తమ కొత్త సినిమా వారణాసి గురించి ప్రస్తావిస్తూ ప్రపంచ సినిమా ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. రాజమౌళి ప్లానింగ్ చూస్తుంటే ఈ సినిమాను కేవలం ఇండియన్ సినిమాగానే కాకుండా హాలీవుడ్ రేంజ్ గ్లోబల్ మూవీగా ప్రెజెంట్ చేయాలనే గట్టి పట్టుదలతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. మహేష్ బాబు కెరియర్ లో ఇది 29వ చిత్రం. ఈ సినిమా అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ అని ఇండియానా జోన్స్ తరహాలోనే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ కథను అందిస్తున్నారు. సినిమా కథాంశం ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉన్నప్పటికీ దీనికి భారతీయ పురాణాల స్పర్శ లేదా ఆధ్యాత్మిక కోణం ఉంటుందని టాక్. అందుకే ఈ సినిమాకు వారణాసి అనే పేరును ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. రాజమౌళికి ఉన్న విజన్, మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ తోడైతే బాక్సాఫీస్ రికార్డులు తిరగడాయడం ఖాయం. గ్లోబల్ లెవెల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ జక్కన్న వేస్తున్న ఈ అడుగులు చూస్తుంటే రాజమౌళి బ్రాండ్ వాల్యూ మరో మెట్టు పైకి వెళ్లడం ఖాయం. ఫ్రాన్స్ పర్యటనలో ఆయన ఏ విశేషాలు పంచుకోబోతున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.